హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వర్షాకాలంలో మనం ఎప్పుడు బజ్జీలు పకోడీలు కాకుండా ఇలా ఆనంకాయతో కూడా ట్రై చేయండి. ఆనంకాయతో మసాలా వడ. ఇది డిఫరెంట్గా ఉంది కదా, చాలా టేస్టీగా అండ్ స్పైసీగా క్రంచీగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం అన్నం తింటప్పుడు కూడా వాటిని అంచుకు పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దామా. ఫస్ట్ బియ్యాన్ని అయితే మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాతకి మళ్ళీ అది మొత్తం మెత్తగా రాదు కదా, అందుకు మళ్ళీ జల్లెడ పట్టుకొని వేసుకున్నాను. 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు ఆనంకాయ తురుము, 1/2 కప్పు పల్లీలు వేయించుకొని పొట్టు తీసి వేసుకోవాలి. మిర్చి పేస్ట్, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు ఇలా వేసుకున్న తర్వాతకి మొత్తం బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్నవన్నీ పిండికి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ అయితే పోయొద్దు. ఆనంకాయలో ఉన్న రసమే దానికి మొత్తం వాటర్ అనేది సరిపోతుంది. ఇలా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం పక్కకి ఒక పీట తీసుకొని దాని మీద నూనె కవర్ ఉంటే నూనె కవర్ వేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఏదైనా ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా, ఇలా ఆయిల్ వేసి ఈజీగా జారిపోయేటట్టు ఇలా కవర్స్ ఉంటే తీసుకోండి. తర్వాత పిండిని ఇలా ముద్దగా చేసుకోవాలి. ఎక్కువ గట్టిగా ప్రెస్ చేస్తే అది విరిగిపోతుంది. మెల్లగా ఇలా ఒత్తుతూ ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దని పీట మీద వేసుకొని ఇలా రౌండ్గా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాతకి మధ్యలో హోల్ పెట్టుకోవాలి వడలాగా. తర్వాతకి పిండిని చేతిలోకి తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసేటప్పుడు దూరం నుంచి వేయండి, ఆయిల్ మీద పడుతుంది. వేసిన తర్వాతకి మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు వేయించుకోండి. వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి. ఎక్కువగా మాడనీయకుండా వేయించుకోవాలి. అన్ని వడలు చాలా టేస్టీగా ఉంటాయి. ఆనంకాయతో ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే నా వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.